క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క నామమున మరొకసారి ఉదయకాలము దేవుని వాక్యమును కొన్ని నిమిషాలు మీతో ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడి మేము ముందుకు వస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1వ వచనములో ఇలాగున్నది: దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును అనే మాటను మనము ఈ కీర్తనలో మనం చూస్తాం. ఈ కీర్తనలు కోరహ కుమారులు రచించిన దైవ ధ్యానం అని మనం గుర్తించాం. నిజమే, కోరహ కుమారులు ఎందుకు ఈ కీర్తనలో వాళ్ళ దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణం ఎందుకు దేవా నీ కోసం ఆశపడుతుందని అనడానికి గల ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మరి ఎంతకాలం బట్టి అనేక సంవత్సరాలు దేవునితో నడిచిన ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత వారు మార్గములో ఎర్ర సముద్రం దాటారు. ఇంకా మోషే ద్వారా దేవుని చేత నడిపించబడుతూ అనేక పర్యాయాలు వారు శత్రువులపై విజయం పొందుతూ దేవుని యొక్క ఉన్నతమైన మార్గంలో నడిపించబడుతూ వచ్చారు. అయితే రాను రాను మోషే యొక్క నాయకత్వం ప్రజలందరూ కూడా మోషేకి విధేయులవుతూ ఉన్నారు. మోషేని ఘనపరుస్తున్నారు. మోషే విషయంలో చాలా వాళ్ళు శ్రద్ధ కలిగిన వారిగా ఉండగా ఇశ్రాయేలు జనాంగంలో ఈ కోరహో సంతతి లేక కోరహో అభిరాములనే వాళ్ళు కూడా వారి మధ్యలో ఉన్నారు. అయితే కొందరి యొక్క ఆలోచనలు ఏంటయ్యా అంటే, వీళ్ళేనా దేవుని సన్నిధిలో అందరి దృష్టిలో ఘనత పొందేది? మేము కూడా దేవుని పనిలో లేక ఈ పరిచర్యలో ఈ సహవాసంలో మేము కూడా ముందున్న వారమే, ఆయనకి రావలసిన ఘనత మాకు కూడా కావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలము మెప్పు కోసము, పొగడ్తల కోసము, ఇతరుల ద్వారా కలిగే ఆ యొక్క సన్మానాల కోసము వీరు ప్రాకులాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క మార్గం గుండా మోషే మీద వారు తిరుగుబాటు చేసినట్లు మనం చూస్తాం. ఆ సమయంలో అదిగో దేవుని సేవకుడు ఎవరో, దేవుని చేత ఎన్నుకోబడిన వారు ఎవరో అనే మాట మోషే అంటాడు. ఇశ్రాయేలు అందరి మధ్యలో మోషే ఒక్కడేనా ఆధిపత్యం చేయడం, మేము సమర్థులమే అని మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడి చేత ఎన్నుకోబడిన మోషేను గుర్తించడానికి దేవుడు అక్కడ భూమిని నెరవేర్చి ఆనాడు తిరుగుబాటు చేసిన కోరహో అభిరాములు అనబడే వారిని మాత్రమే కాదు కానీ వారితో ఏకీభించిన మరికొంతమందిని భూమి నెరవేర్చి మృంగివేసినట్లు చూస్తాం. ఆనాటి నుండి ఎదుగో దేవుని సన్నిధికి దూరం అయిపోయిన పరిస్థితుల గుండా ఈ కోరహో సంతతి మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే ఈ 42వ కీర్తనలో వాళ్ళు దేవుని సన్నిధిని మేము ఎంతగా పోగొట్టుకున్నామో, మా పితరులు చేసిన అపరాధమును బట్టి, మా పితరులు చేసిన తిరుగుబాటును బట్టి మేమందరము దేవుని సన్నిధికి దూరం అయిపోయాము. అయ్యో, మాకు దేవుని సన్నిధి కావాలి, దేవునితో సహవాసం కావాలి, దేవుని దర్శనం కావాలి, దేవుని ప్రత్యక్షతలో మేము కూడా ఆయన ఆరాధనలో పాల్పొంపులు పొందాలి, మేము కూడా ఆయన మందిరములో నివసించేటట్లు ప్రవేశించేటట్లు మాకు కూడా దేవుని యొక్క ఆ యొక్క కృప కావాలని వారు ఈ మాటలను పాడుతూ ఉన్నారు. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అనే మాట. నిజమే, దుప్పి ఎందుకే ఈ మాటను వాళ్ళు వాడారంటే, సర్వసాధారణంగా ఎక్కువ నీళ్ళ కోసం పరుగులెట్టే ఇక ఆ జీవరాశుల్లో లేకపోతే జంతువులలో ఈ దుప్పి అనేది చాలా ఎక్కువగా నీళ్ళ కోసం పరిగెడుతూ ఉంటుంది. అందుకనే అది ఎక్కడైతే వాగుందో ఆ నీళ్లు లేకపోయినా అది ఉన్నతగా కంటికి నీళ్ళలాగా కనబడుతున్న ఆ యొక్క నమూనాను బట్టి, ఆ దృశ్యాన్ని బట్టి పరిగెట్టి నీళ్ళ కోసం వెళితే అక్కడ నీళ్లు ఉండవు. కానీ ఇప్పుడు కోరహో కుమారులు కూడా
దేవా, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు మా ప్రాణము నీ కోసం ఆశపడుతున్నది అంటారు. నిజమే, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క నామమును స్తుతించుటలో, ఆయన యందు భయభక్తులు నిలుపుటలో, ఆయన యొక్క వాక్యముని ధ్యానించుటలో, ఆయన యొక్క వాక్యము చేత మనము మన కుటుంబాలు దేవుని మందిరములో ఉండేటట్లుగా మనము కాచుకోవాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని సన్నిధి ఒకసారి మనం కోల్పోతే దానిని మరలా తిరిగి దేవుని కృపను, దేవుని యొక్క కనికరం పొందుకోవడం అసాధ్యమవుతూ ఉంటుంది. అందుకే దేవుని మందిరంలో నిత్యము ఉండేటట్లుగా మనము మనకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఒక దినాన్ని షునేమీరాలు అనే గనురాలు ఒక మాట చెప్తూ ఉంటుంది తన భర్తతో. ఎందుకు అని అంటే, అక్కడ ఆమె కొన్ని శోధనలు గుండా వెళ్తున్నప్పుడు తన కుమారుడు అప్పటికే చనిపోయాడు. ఎలీషా ద్వారా దేవుడు ఆమెను దర్శించి ఆమె యొక్క గర్భాన్ని తెరిచి ఎలీషా ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు. ఆ సమయంలో కొంతకాలమైన తర్వాత కుమారుడు చనిపోయినట్లు మనం చూస్తాం. అయితే కనురాలైన ఆ స్త్రీ ఒక మాట చెబుతూ ఉంటుంది తన భర్తతో. 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో మీరు చూస్తే అక్కడంటే అక్కడ మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో. ఆ రాజుల గ్రంథము మనము గుర్తిందాం. చూడండి, ఆ 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో మనము 20వ వాక్యం చూస్తాం. ఆ బాలుడిని ఎత్తుకొని తల్లి ఎద్దుకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానికి ఒక గాడిదను నా ఎదుకు పంపుము, నేను దైవజనుని ఎదుకు పోయి వచ్చేదనని తన పెనిమిడితో ఆమె అనును. అతడు, నేను అమ్మా, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని ఎద్దుకు ఎందుకు పోదు అని అడుగుగా ఆమె, నేను పోవటం మంచిదని చెప్పి. దేవునికి స్తోత్రం. చదువుబడిన వాటిలో ఆమె అంటాది, భర్త అడిగాడు, నేడు అమావాస్య కాదు, ఎందుకు నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు? ఎందుకు గాడిదని పనివాడిని సిద్ధపరిచావు? ఒకవేళ తన బిడ్డ చనిపోయిన సంగతి తన భర్తకు తెలియకపోవచ్చు, అది ఆమెకు మాత్రమే తెలుసు. అయితే ఆమె ఆ బిడ్డను దైవజనుడు ఏ మంచం అయితే తనకు సిద్ధపరిచిందో, ఎక్కడైతే మేడపై గది కట్టిందో, ఆయన ఉండే స్థలములో ఆయన పరుండి ఆ మంచం మీద ఆ బిడ్డను పరుండి పెట్టింది. ఇప్పుడు ఆమె దైవజను దగ్గరికి వెళ్తుంది. భర్త చెప్పాడు, ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు వెళ్ళడం అంత అవసరం అంటే ఆమె అంటారు కదా, ఎస్, ఎందుకంటే నేను ఆయన దగ్గర పోవట మంచిది. ఎక్కడికి వెళ్ళడం మంచిది? ఈరోజు చాలామంది అనేక స్థలాలకు తొందరపడి వెళుతూ ఉంటారు, ఆతృతపడి వెళ్తారు, ప్రయాణాలకు వెళ్తారు, ఫంక్షన్లకు వెళ్తారు, లేకపోతే ఏదైనా మన స్నేహితులు ఆహ్వానించినప్పుడు వాళ్ళతో మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటాం. అయితే అన్నిటికంటే వీళ్ళారా దేవుని సన్నిధికి వెళ్ళడం చాలా మంచిది. ఒకళ్ళని దేవుని సన్నిధిని కోల్పోతున్నవేమో, జాగ్రత్త సుమా. ఈ వచ్చిన భాగాల్లో ఆమె అంటాది, నేను పోవటం మంచిది. దేవుని మందిరంలో ఏముంది అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆత్మకార్యాలు జరుగుతాయి. నీ హృదయంలో ఉన్న గాయములు దేవుని వాక్యం చేత కట్టబడతాయి. నీలో ఉన్న భయాలు దేవుని వాక్యం చేత తొలగించబడి ధైర్యపరచబడతాయి. నీకు సమాధానం లేదా? దేవుని వాక్యం నిన్ను హృదయంలో సమాధానపరుస్తుంది. నిన్ను వెంటాడుతున్న సమస్యలు కావచ్చు, కృంగదీసే ఆలోచనలు కావచ్చు, నీపై అనేక రకాలుగా వేసే అపవాది ద్వారా కలిగే ప్రతి విధమైన తంత్రాలు కావచ్చు, వీటన్నిటినీ విజయం పొందడానికి ఇదిగో దేవుని సన్నిధి ఎంతో విలువైనది. ఆ దేవుని సన్నిధికి మనం వెళదాం. దేవుని సన్నిధిని నమ్మకంగా ఉందాం. కౌరవ కుమారుల వలె, దేవా, నీ సన్నిధి కోసం నేను ఆశపడుతున్నానని వారు పలికినట్లు మనము కూడా నిశ్చయముగా దేవుని మందిరమును కూర్చున్న ప్రత్యేకమైన ఆసక్తితో మనం ముందుకు వెళ్దాం. దేవుని సహవాసములో ముందుకు వెళ్దాం. ప్రభు రక్షణ కాపాడుకుందాం. ప్రభు రాకడ దగ్గర అవుతుంది. ప్రతి విషయంలో మనం మెలకువ కలిగిన వారమై దేవుని సన్నిధి విషయంలో, వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో మనము దేవునికి అప్పజెప్పుకునే వారముగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇతబడి ప్రతి మాట మన వినికిడిలో ప్రభు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మిమ్మల్ని వర్ధిల్ల చేసి అన్ని విషయాల్లో కృపతో నడిపించును గాక. ఆమేన్.